అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. యాక్చువల్లీ ఈరోజు నేను ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఒక ముగ్గురు. సో ఫస్ట్ ఈజ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిలిం. చాలా హ్యాపీగా ఉండింది రెస్పాన్సెస్ అవి చూస్తుంటే. అందరూ నవ్వుకున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నవ్వించడం అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లాఫింగ్. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు జనాలు నవ్వుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి ఫర్ రైటింగ్ ఇది. సో రైటింగ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ దట్ దే రోట్ నేను బాగా దే రోట్ నేను బాగా రాస్తున్నాను అని. బట్ దానికి ఏం చెప్పాలి మేడం, ఏదో చెప్పాను. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, బాగా రాసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ 2 more పీపుల్ ఇన్ మై లైఫ్. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మీ ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్. అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా దే నెవర్ పుట్. అండ్ రోహిత్ గారు కూడా ఇప్పుడు వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చేయండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ హావ్ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో హీ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే నేను యాక్చువల్లీ అంటే 7 years రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు వెంకీతో సినిమా, నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు. సో అంటే నన్ను నమ్మి, ఒక న్యూ కమ్మర్ని నమ్మి, ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి, ఒక కథను నమ్మి, అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి, నువ్వు చేయగలుగుతావని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. యాక్చువల్లీ రోహిత్ గారు నమ్మాకే నన్ను మా పేరెంట్స్ కానీ అందరూ నమ్మిందండి. రోహిత్ అంటే ఇండస్ట్రీకి వస్తాను పంపించేశారు, ఓకే, డబ్బులు పంపిస్తున్నారు, అంతా ఓకే. బట్ ఒక కాన్ఫిడెన్స్, అంటే వీడు చేయగలుగుతాడు, వీడు ఓకే ఉండగలుగుతాడేమో అనే కాన్ఫిడెన్స్ మాత్రం రోహిత్ గారు నా స్క్రిప్ట్కి ఓకే చెప్పారు అన్నాకే అందరికీ వచ్చింది. సో రోహిత్ గారి తర్వాతే నాకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంకా అన్నిసార్లు ఏడిస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్. మంచిగా థియేటర్కి వచ్చి నవ్వుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. అండ్ సత్యాన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. అంటే అది చేయడానికి కూడా రోహిత్ గారే కారణం. ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇలాంటి రోల్స్ చాలా చేశాను అన్నారు, బట్ రోహిత్ గారే కన్విన్స్ చేశారు. ఆయన చెప్పినట్టు మీకు ఈ సినిమా ఎంత హెల్ప్ అవుద్దో నాకు తెలీదు, బట్ ఈ సినిమాకి మీరు చాలా హెల్ప్ అయ్యారు. మీరు లేకపోతే అంటే ఫ్లోలో నేనే ఆపేశాను మేడం ఏదో. సో మీరు లేకపోతే థియేటర్లో జనాలు అంత నవ్వేవారో కాదో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి పాజిటివ్లో మీ పేరు రాస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ ఇస్తానన్నారండి పాజిటివ్స్లో రాస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య అన్న. ఇంక రాస్తూనే ఉంటాను, డేట్స్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా ఆయన స్పీచ్ ఎలా ఉందో అన్నీ లాఫ్టర్స్ అలాగే ఎమోషన్ అన్నీ ఉంటాయండి సినిమాలో కూడా. ఇంకా ఉందా? ఓకే, ఇంటర్వెల్లేనా ఇది? అంటే లియోన్, అరవింద్, సచిన్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రదీష్ అంతే. సో లియోన్ పాపం ప్రాణం పెట్టి చేశాడండి. ఓ పక్క డ్రాగన్ అంటే
నాకు ఒక రిగ్రెట్ ఉండింది యాక్చువల్లీ లియాన్ విషయంలో. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ కంప్లీట్ చేయాలి ఒక 6 మంత్స్, ఒక 5 మంత్స్ ముందు. నాకు పంపిస్తున్నాడు, నేను ఏదో చేస్తూ నేను ఫ్లోలో ఒక వాడనుకోని వర్డ్ ఒకటి వాడా, బ్రో అని వాడితే బేసిక్గా ఎంత స్ట్రెస్ పెట్టానంటే ఒక 2 hours తర్వాత నాకు ఫోన్ చేసి, బ్రో నాకు కొంచెం టైం ఇస్తావా, మై ఫాదర్ పాస్డ్ అవే లైక్ 6 hours ago అని చెప్పాడు. సో నేను అది తీసుకోలేకపోయాను. ఫర్ 2 months ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటి వర్డ్స్ వాడాను. బట్ నేను ఎంత స్ట్రెస్ ఇచ్చినా ఏం చేసినా ఈజ్ ఆల్వేస్ స్వీట్. ఇంకా అంటే నేను జనరల్లీ నేను సాటిస్ఫై అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వాలని లేదు కదండి. బట్ నేను సాటిస్ఫై అయ్యాక కూడా లేదు, విల్ యాడ్ సమ్ మోర్ మ్యాజిక్ అండ్ లాస్ట్ మినిట్ వరకు ఈస్ బీన్ డూయింగ్ వర్క్. థ్యాంక్స్ లియాన్, అండ్ దిస్ ఈస్ ఫర్ ఎవర్. ఐఎమ్ రియల్లీ సారీ ఆ రోజు ఐ యూజ్డ్ ఎ రాంగ్ వర్డ్, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఫర్ మీ. అండ్ ఆల్సో ద సౌండ్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీష్, థ్యాంక్స్ మ్యాన్. అంటే ఫస్ట్ డే నుంచి ఐ పుట్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్. పరిగెడుతూనే ఉన్నాం, అంటే పరిగెట్టి వి ఫైనల్లీ స్టాప్ హియర్ అండ్ వి రీచ్ ద డెస్టినేషన్ అని అనుకుంటున్నాం. ఎవరు చూసినా కలర్స్ బాగున్నాయి, ఇట్ ఈస్ లుకింగ్, ద క్వాలిటీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అంటున్నారు. సో హోల్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజేష్ అండ్ అంటే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదండి. బేసికలీ వాళ్ళు నా బ్రదర్స్ లాగా, రాజేష్ అండ్ రోహన్, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. చాలా బాగుంది. చాలా మంది మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.